వినలేకపోయారు. విత్తనాలు చల్లేవాని ఉదాహరణ భావం వినండి. పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తిన దానిని ఎత్తుకుపోతాడు. దారి ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి. రాతి స్థలాలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు విని వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు. కాని అతనిలో వేరులు లేకపోవడం చేత కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్కు కారణంగా కష్టాలుగాని హింసలుగాని కలగగానే అతడు తొట్రుపడిపోతాడు. ముండ్ల తుప్పలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు వింటాడు గాని ఇహలోక చింత, ధనం మూలమైన మోసం వాక్కును అణచివేస్తాయి. అతడు ఫలించనివాడైపోతాడు. మంచి నేలను విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు విని గ్రహించి ఫలవంతంగా ఉండేవాడు. కొందరు 100 రెట్లు, కొందరు 60 రెట్లు, మరికొందరు 30 రెట్లు ఫలిస్తారు. ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు. పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది. ఒకతను తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు. మనుషులు నిద్రపోతూ ఉంటే అతని పగవాడు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు. గోధుమలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. యజమాని దాసులు వచ్చి అతన్ని ఇలా అన్నారు, అయ్యగారు, మీ పొలంలో మంచి విత్తనాలు వేశారు గదా, ఈ కలుపు మొక్కలు ఉండడం ఎలా? అతడు వారితో అన్నాడు, ఇది పగవాడు చేసిన పని. దాసులు, మమ్మల్ని వెళ్ళి ఆ కలుపు మొక్కలు పీకెయ్యమంటారా అని అతన్ని అడిగారు. అందుకతడు, వద్దు, కలుపు మొక్కలు పీకివేసేటప్పుడు వాటితో కూడా గోధుమ మొక్కలు పెళ్లగిస్తారేమో. కోతకాలం వరకు రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో నేను కోతవారికి చెబుతాను, ముందుగా కలుపు మొక్కలు పోగిచేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి అన్నాడు. ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు. ఒకతను తన పొలంలో ఒక ఆవగింజ నాటాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది. గింజలన్నిట్లో ఆవగింజ చిన్నది. అయితే అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించి చెట్టు అవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకుంటాయి.